కంటిన్యూ ఫైనాన్స్ కి ఇస్తున్నట్ట సార్ 2,80,000 రూపాయలు రాసి పెట్టిండు. మీరేమైనా రేట్ మాట్లాడితే మాట్లాడండి. మీకు ఇంత తక్కువ రేట్లో బండి రాదు. ఎవరైనా ఉంటే చెప్పండి, ఇప్పుడు ఓపెన్ యాక్షన్ మాట్లాడదాం. ఓనర్ రెడీ ఉన్నాడు. రేట్ వచ్చేసి 2,70,000 ఉంది. మీరు కట్టాల్సిన 70,000 రూపాయలు మాత్రమే. మన అన్న రేటు 4,50,000 రూపాయలు రేట్ ఉంది. మీరేమైనా రేట్ చెప్తే చెప్పండి. టోటల్లీ ఓపెన్ యాక్షన్ ఉంది. డైరెక్ట్ ఓనర్ బండి దొరుకుతుంది. కస్టమర్ టు కస్టమర్ డీల్ ఉంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే ట్రస్ట్ కార్స్ దగ్గర అయితే వచ్చాను. సో మీరు రెగ్యులర్ చూస్తూ ఉంటారు కదా, వీళ్ళ దగ్గర అయితే మల్టిపుల్ వెహికల్స్, టాక్సీ ప్లేట్ వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ప్రెసెంట్ అయితే వీళ్ళ దగ్గర ఒక 15 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో చాలా మంది అయితే వచ్చారు. వీళ్ళకైతే ఆల్మోస్ట్ సిఎన్జి రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మోర్ దెన్ 15 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ సిఎన్జిలో అయితే చాలా తక్కువ వెహికల్స్ అయితే వచ్చినాయి. మనం చూసుకున్నట్టయితే చాలా మంది వచ్చినారు. ఓన్లీ సిఎన్జి వెహికల్స్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఉన్న వెహికల్స్ లో కొన్ని వెహికల్స్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో మనతో పాటు అయితే రోషన్ భాయ్ ఉన్నారు. సిఎన్జిలో మనకు డీజర్ వెహికల్ ఉంది. ఓనర్ రెడీ ఉన్నాడు. అందుబాటులో మనము తెలుసుకుందాం. మోడల్ ఎంత, రేట్ ఎంత. అన్న మోడల్ ఎంత అన్న? 22 మోడల్ బండి. రేట్ ఎంత ఫైనల్? లేదు ఎవరైనా కావాలంటే చూసుకోండి, మనం లోన్ చేపిద్దాం. దీనికి మీరు డౌన్ పేమెంట్ 1,50,000 మాత్రం కట్టాల్సింది డౌన్ పేమెంట్. 24 మోడల్ బండి ఇది. కంటిన్యూ ఫైనాన్స్ కి ఇస్తున్నట్ట సార్ 2,80,000 రూపాయలు రాసి పెట్టిండు. మీరేమైనా రేట్ మాట్లాడితే మాట్లాడండి. కంటిన్యూ ఫైనాన్స్ కి వెహికల్ రెడీ ఉంది. 2024 మోడల్ బండి. షిఫ్ట్ డీజర్ టైప్ 3 లేటెస్ట్ మోడల్ బండి. అన్న రేటు 4,50,000 రూపాయలు రేట్ ఉంది. మీరేమైనా రేట్ చెప్తే చెప్పండి. టోటల్లీ ఓపెన్ యాక్షన్ ఉంది. డైరెక్ట్ ఓనర్ బండి దొరుకుతుంది. కస్టమర్ టు కస్టమర్ డీల్ ఉంది. ఇంత తక్కువ రేట్ లో మీకు ఎక్కడ కూడా బండ్లు రావు. ఇంకో డైరెక్ట్ పార్టీ టు పార్టీ డీల్ ఎక్కడ కూడా కేవలం మనం నాచరం ట్రస్ట్ పార్టీ టు పార్టీ డీలు. ఇప్పుడు ఏ విధంగా అయితే వాతావరణం ఉందో సాటర్డే సండే కూడా ఇదే విధంగా ఉంటది. అది సాటర్డే సండే జరిగే కార్ మేళ, ఓన్ పేట్ మేళ ఉంటది. ఓన్ పేట్ లో కూడా మనకు చాలా బండ్లు ఉంటాయి. ఓన్ పేట్ అంటే బండ్లు ఇంటికి నడిచే బండ్లు అవి. ఇది మాత్రం ఓలోపర్లో నడిచే బండ్లు. మొత్తం క్లియర్ ఉంది. లోన్ ఏం లేదు. మీరు కావాలంటే తీసేసుకోండి. దీని డౌన్ పేమెంట్ మీరు కట్టాల్సింది 1,50,000 రూపాయలు కట్టండి. మిగతా మనం లోన్ చేపిద్దాం. 2019 మోడల్ బండి. ఏం రేట్ చెప్తున్నా ఫైనల్ రేట్? ఫైనల్ 440 ఈటీఎస్ కార్ ఇది. 2016 మోడల్ ఈటీఎస్ కారు. దీని రేట్ వచ్చేసి మనకు 2,70,000కి ఇస్తా అంటుండు. 2016 మోడల్ బండి ఈటీఎస్ కారు. మీకు ఇంత తక్కువ రేట్లో బండి రాదు. ఎవరైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఓపెన్ యాక్షన్ మాట్లాడదాం. ఓనర్ రెడీ ఉన్నాడు. రేట్ వచ్చేసి 2,70,000 ఉంది. మీరు కట్టాల్సిన 70,000 రూపాయలు మాత్రమే. మనం 2,00,000 రూపాయలు లోన్ చేపించి ఇద్దాం. మనకు వస్తుంది. దీని కూడా డౌన్ పేమెంట్ 1,50,000 కట్టాల్సి వస్తుంది. మోడల్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి. ఇంకోటి ఏముంది, టొయోటా ఇది బండి కదా, మహీంద్రా లోన్ కాబట్టి మనకు ఎంతైతే షిఫ్ట్ డిజైర్కి వస్తుంది అంత లోన్ దీనికి రాకపోవచ్చు. అయినా కూడా మనం ట్రై చేపిద్దాం. అన్న ఒకవేళ కంటిన్యూ ఫైనాన్స్ ఇస్తే కూడా కంటిన్యూ ఫైనాన్స్ ఎవరు కావాలంటే తీసేసుకోండి. డైరెక్ట్ ఓనర్ రెడీ ఉన్నాడు. ఇంకోటి చాలా మంది ఏంటంటే డైరెక్ట్ ఓనర్ దొరికిందని చెప్పి ఓనర్ టు ఓనర్ మాట్లాడుకొని బయట పోయి డీల్ చేసుకుంటున్నారు. దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే మన బాధ్యత కాదు. చాలా మంది అట్లా అడ్వాన్స్ వేసేసుకొని తర్వాత ఫోన్ లేపాడు. తర్వాత వాళ్ళు వచ్చి అన్న మొన్న పోయిన వారంలో కార్ మేళలు వచ్చినా ఇట్లా నేను డబ్బులు 50,000 వేసినా, 20,000 అడ్వాన్స్ చేసినా, ఆయన ఫోన్ లేపుతలేడు. సరే నేను బండి తీసుకున్నా, ఆయన రిజిస్ట్రేషన్కి వస్తలేడు అంటే మనం ఏం చేయనికి ఉండదు. 5,000 రూపాయల ఆఫీస్ కమిషన్ గురించి మన మానవత్వం యాగం చేసుకోవద్దు. తప్పకుండా మీరు నాచారం ట్రస్ట్ కార్డ్ ద్వారా పోండి. మేము ఖచ్చితంగా బండి ఆర్టీఓ రిపోర్ట్ తీపిస్తాం. బండి మీద కేసు ఉందా, చాలానే ఉందా, అన్ని విధాలా చెక్ చేసి ఇక్కడ అమ్మినోనికి ఇబ్బంది కావద్దు, కొన్నోనికి ఇబ్బంది కాకుండా మేము ఖచ్చితంగా చేసి పంపిస్తాం. దాని గురించి మేము ఏం చేస్తామంటే అవసరమైతే బాండ్ పేపర్ రాసి ఇద్దరి మధ్యలో జరిగిన సమస్యల డీల్ ఏ విధంగా జరిగిందో, ఒకవేళ కంటిన్యూ ఫైనాన్స్ అయితే కంటిన్యూ ఫైనాన్స్, లేదు వాళ్ళు క్యాష్ గట్టి తీసుకుంటే కూడా తీసుకోవచ్చు.